వెల్కమ్ టు వాకే నెట్వర్క్. నేను మీ అనూష. టాలీవుడ్లో మరోసారి చిన్న పెద్ద సినిమాల వివాదం రాజుకుంది. ఓ అందాల రాక్షసి హీరో దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోందని, ఇది ఒక పెద్ద మాఫియాగా మారిందని అన్నారు. చిన్న బడ్జెట్ సినిమాలకు థియేటర్లు, ఓటీటీ, ఆడియో రైట్స్, శాటిలైట్, ఇతర భాషల రైట్స్ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఓటు హక్కు కావాలంటే కనీసం 3 సినిమాలు రిలీజ్ అయి ఉండాలని, 25 స్క్రీన్స్ ఉండాలనే నిబంధన పెట్టడం వివక్షే అన్నారు. డబ్బులు కట్టి మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కడూ ప్రొడ్యూసరేనని, ఒక థియేటర్లో వేసినా అతనికి ఓటు హక్కు కల్పించేలా రూల్స్ మారాలని డిమాండ్ చేశారు. ఇక ఫిల్మ్ క్లబ్లో చిన్న నిర్మాతలు అడుగు పెట్టకుండా ఏకంగా 10 లక్షల మెంబర్షిప్ ఫీజు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాదు, స్టార్ హీరోలు టాలీవుడ్ సమస్యలను పట్టించుకోవాలని, ముందు మన ఇంటిని చక్కదిద్దాలని కోరారు. పెద్ద హీరోలు టాలీవుడ్ సమస్యల్ని వదిలేస్తే భవిష్యత్తులో పెద్ద సినిమాలకు కూడా సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ఇంతకీ దర్శకుడు షెరాజ్ మెహదీ ఆరోపిస్తున్నట్టు చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? చిన్న సినిమాల్ని ఆ నలుగురు చంపేస్తున్నారా? బడా నిర్మాతలు మాఫియాగా మారారా? బాలీవుడ్లో కూడా లేని విధంగా టాలీవుడ్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు మరింత విశ్లేషణలు అందించడానికి ఓ అందాల రాక్షసి మూవీ డైరెక్టర్, యాక్టర్ షెరాజ్ మెహదీ ఉన్నారు. అలాగే కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ అలాగే రివ్యూవర్ అయినటువంటి సయ్యద్ సలీం బాషా గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అలాగే సోషల్ క్రిటిక్ సరోత్తమ్ త్రిపురనేని గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంవికే మల్లిక్ గారు జాయిన్ అవుతారు. ఫస్ట్ షెరాజ్ మెహదీ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ అండి. అయితే మీరు ప్రస్తుత తెలుగు చిత్రసీమలో మీరు చెప్పింది వాస్తవం, నిజం, 100% అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని మీరంటారు? అంటే వివక్ష అని మీరు అంటున్నారు. ఎందుకు మీకు వివక్ష చూపెడుతున్నారు అని చిన్న సినిమాలపై అనిపించింది మీకు? వివరంగా చెప్పండి. చెప్పండి. ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే సలీం బాషా గారు మీరు చెప్పండి. ఏదైతే ఇప్పుడు మన డైరెక్టర్ గారు చెప్పబోయారో ఆయన షెరాజ్ ఏం చెప్పారంటే, బాలీవుడ్లో కూడా లేనటువంటి పరిస్థితులు తెలుగు చిత్రసీమలో ఉన్నాయన్నారు. అంటే నిజమేనా? అది నిజంగానే తెలుగు చిత్రసీమలో చిన్న సినిమాలపై వివక్ష జరుగుతోందా? మీరు చాలా రోజుల నుంచి చూసుంటారు కదా, మీరేమైనా గమనించారా? ఎవరి నుంచైనా, అంటే డైరెక్టర్స్ నుంచి ఎవరి నుంచైనా మీరు విన్నారా? మేడం, ఇది ఫస్ట్ నా మాటలు వినిపిస్తున్నాయా మీకు? వినిపిస్తున్నాయండి. నమస్కారం మేడం, మీ అందరికి నమస్కారం. నేను నమస్తే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అంటే కొంచెం జర్నీలో ఉన్నా, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళే. కానీ నిజంగా మేడం, చాలా దారుణంగా మన ఇండస్ట్రీలో ఒక పాలిటిక్స్ నడుస్తుంది, ఒక కుట్ర. 100% ఇది ఒక మాఫియా నడుస్తున్నారు ఇక్కడ. దానివల్ల చాలా మంది ఆల్రెడీ చనిపోయారు. ఒక బ్రహ్మాండ అని ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా డైరెక్టర్ గారు కూడా ఈ బాధలోనే బిజినెస్ అవ్వట్లేదు అని చెప్పి చనిపోయారు. ఆయన నాకు 3 సినిమాలకి కో డైరెక్టర్ చేశారు. రాంబాబు గారు 90 సినిమాలకి ఆయన కో డైరెక్టర్ చేశారు. చాలా సీనియర్ డైరెక్టర్, ఇండస్ట్రీ మొత్తం అందరికీ తెలుసు. అలాగే అరుంధతి అమావాస్య అని ఒక సినిమా తీశారు ప్రొడ్యూసర్, 3 కోట్లు పెట్టి. ఆయనకి కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. అలాగే ఓ మధు అని చెప్పి ఒక సినిమా తీశారు ప్రొడ్యూసర్, ఆ సినిమా కూడా ఈశారెబ్బా హీరోయిన్, శ్రీ చైతన్య హీరో, అందరినీ పెట్టి చేశారు. కానీ సేమ్ ప్రాబ్లం మేడం. అంటే ఇక్కడ అందరినీ తొక్కేస్తున్నారు. అంటే చిన్న బడ్జెట్ అనేది ఏ ప్రాంతం చూడట్లేదు, ఆంధ్ర తెలంగాణ అనేది కాదు, కానీ తెలుగులో
ఒక నలుగురు ఫ్యామిలీసే ఉండాలి, నలుగురే ఉండాలి అని చెప్పేసి ఇది పెద్ద పాలిటిక్స్ మేడం. ఇంకా నేను వెళ్ళి ఛాంబర్ లో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా ఏది చేయలేరు అని చెప్పేశారు. అంటే డమ్మీ క్యాండిడేట్స్ ఇక్కడ కూర్చున్నారు. అంటే వాళ్ళ శరాజ్ గారు మీరు ఇప్పుడు చెప్పేది స్క్రీన్స్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారా? స్క్రీన్స్ ఇవ్వడం, చిన్న సినిమాలకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వకపోవడం వల్ల మీకు బిజినెస్ జరగడం లేదు, అంతే కదా? అదేనా మీరు ఆరోపిస్తుంది? లే మేడం, మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ మీరు సినిమా తీసారంటే మీ సినిమా పబ్లిసిటీ అవ్వాలి, ప్రెజెంటేషన్ బాగుంటేనే మీకు స్క్రీన్స్ పడతాయి. అయితే మీకు ప్రెజెంటేషన్ లోనే ఫస్ట్ మీ ఆడియో రైట్స్ ఉంటది. ఆడియో రైట్స్ ఏ కంపెనీకి ఇచ్చారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. కానీ అక్కడే మీకు ఆడియో రైట్స్ లేకుండా చేస్తున్నారు ఫస్ట్. తర్వాత ఏ విధంగా లేకుండా చేస్తున్నారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే అందరికి అర్థం కావాలి కదా. ఆడియో ఛానల్స్ ఉన్నాయి, ఆదిత్య ఛానల్ గానీ, టిప్స్ గానీ, సోనీ మ్యూజిక్ గానీ, టీ సిరీస్ గానీ, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా మీరు ఎంత పెద్ద సింగర్ ని పెట్టి పాడిపించినా కూడా వాళ్ళు ఆడియో రైట్స్ తీసుకోరు. మీకు అందులోనే మీకు ఫెయిల్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత మీరు సినిమా థియేటర్లకి వెళ్తే మీరు ఎంత పబ్లిసిటీ చేసినా లాస్ట్ లో మీ సినిమా, హైదరాబాద్ అనేది మన చాలా పెద్ద సిటీ, 5-6 స్క్రీన్లు ఇస్తారు. అది కూడా డమ్మీ చేస్తారు. అంటే ఒక్కొక్క స్క్రీన్ ఊరి చివర ఇస్తాడు. ఊరు మధ్యలో మనకి ఇచ్చినా కూడా అది మార్నింగ్ 9:30 PM ఉంటది. అయితే సినిమా దానివల్ల కిల్ అవుద్ది. ఎంత మంచి సినిమా అయినా సరే, ఎంత అందమైన సినిమా అయినా సరే, సినిమా కిల్ అవుద్ది దానివల్ల. శరాజ్ గారు ఒకటి చెప్పండి, మేము పలానా థియేటర్ లో ఆ టైం అప్పుడే ఇస్తాము అని ముందే చెప్తారా? మీకు థియేటర్ అలాట్ చేసినప్పుడే, స్క్రీన్ అలాట్ చేసినప్పుడు చెప్పరు మేడం, చెప్పరు. లాస్ట్ ఒక్క రోజు ముందు చెప్తారు మేడం, ఒక్క రోజు ముందు చెప్తారు. అంతకు ముందు ఎన్ని స్క్రీన్స్ ఇస్తాం, అన్ని స్క్రీన్స్ ఇస్తాం, 20, 30 అని అంటారు. కానీ మీకు రిలీజింగ్ వెళ్ళినప్పుడు స్క్రీన్స్ ఇవ్వరు. ఓకే, సో ఇది మెయిన్ ప్రాబ్లం. ఓకే, దీనికి సంబంధించి మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ప్రాబ్లం అవ్వలేదు మేడం. మీకు స్క్రీన్స్ దగ్గర కొడతారు. తర్వాత మీకు ఇప్పుడు ఓటీటీకి మీరు వెళ్ళాలంటే ఒక క్రైటీరియా ఉంటది. దానికి మీ స్క్రీన్స్ రీచ్ అవ్వకపోతే వాళ్ళు ఓటీటీ తీసుకోరు. చిన్న ఛానల్ వాళ్ళు తీసుకున్నా అంటే సినిమా కిల్ అయినట్టే, అక్కడ మీకు డబ్బులు రావు. శాటిలైట్ అనేది ఒకటి ఉండేది, శాటిలైట్ ని కిల్ చేశారు. శాటిలైట్ అంటే ఈటీవీ, మా టీవీ, జెమిని టీవీ. అందులో మీ సినిమా రావాలంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉంటే వాళ్ళది సినిమా వెళ్తుంది తప్ప. అంటే 1000 సినిమాలు ఉన్నాయనుకోండి, అందులో 3 సినిమాలు వెళ్తాయి. 997 సినిమాలు బయట తీసేస్తారు. దాని గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. అయితే మీరు ఇలాంటి సమస్యలు డైరెక్టర్, ఎవరైనా తెలిసిన డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే తోటి నటులతో కానివ్వండి, లేకపోతే సినీ పెద్దలతో కానివ్వండి, వీళ్లతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది? అంటే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మొన్ననే మాట్లాడా మన అశోక్ గారితో, మన అశోక్ కుమార్ గారు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ, ఇంకా దామోదర్ ప్రసాద్ గారితో మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ఒకటే అన్నారు, ఏ సినిమాకి అయినా సరే మేము ఎందుకు, అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారు, సినిమా ఇది ఉంటే అది ఉంటే పబ్లిసిటీ చేస్తే 100% తీసుకుంటారంట. అది ఇది అంటే డమ్మి మాటలు మాట్లాడుతున్నారు. ఏదో ఒక్క క్లారిటీ లేదు వాళ్ళ మాటల్లో, క్లారిటీ లేదు. నేను అడిగిన మాటలకి క్లారిటీ లేదు. నేను అడిగా సబ్సిడీ గురించి. సబ్సిడీ అనేది వేరే ప్రాంతంలో 50-50% ఇస్తున్నారు. ఇక్కడ మనది తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్ని ప్రపంచం వ్యాప్తంగా ఎక్కువ డబ్బులు సంపాదించేది ఇండస్ట్రీ ఇది. మీకు ఐడియా లేదు, దాని గురించి ఐడియా ఇస్తాను. మీకు ట్యూబ్, యూఎఫ్ఓ అనేది 2 ఉంటాయి మేడం. దాని ద్వారా ఏమవుతుందంటే మన సినిమా తీసుకెళ్లి అక్కడ పెడితే అక్కడ నుంచి థియేటర్లోకి సినిమా వెళ్తుంది. దానికి ఛార్జెస్ 12,500 దాకా ఉంటది. ఆ ఛార్జెస్ చాలా ఎక్కువ, మనకి చాలా హై ప్రైజింగ్ ఇండియాలో. వేరే మీరు ముంబైలో కానీ చెన్నైలో కానీ చేస్తే మీకు 3,000-4,000 ఉంటాయి ఛార్జెస్. అయితే తోపిడి దొంగలు వీళ్ళు. అందులో చిన్న బడ్జెట్ సినిమాల వాళ్ళని అయితే మరీ చంపుతున్నారు. ఇప్పుడు 12-13 నుంచి మనం ఎన్ని థియేటర్స్ కి చిన్న ప్రొడ్యూసర్ కడతారు మేడం? మీరే చెప్పండి, కట్టలేరు. దానివల్ల చాలా ప్రాబ్లం. అంటే ఒక్కొక్క రూల్ ఎలా ఉందంటే మేడం, నిజంగా మనుషుల్ని బంధించేసి చంపేస్తున్నారు వీళ్ళు. చాలా చెయ్యాలంటే, చూడాలంటే వీళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు. ట్యూబ్ యూఎఫ్ఓ చెప్పాను కదా, సంవత్సరానికి 1,000 కోట్ల పైన టర్న్ ఓవర్ వీళ్ళకి. నేను లాభాల గురించి మాట్లాడుతున్నాను.
2000 లో ఒక ఎవరికి ప్రొవైడర్ ఎవరికి టర్న్ ఓవర్ ఎవరికి? మన సురేష్ బాబు గారు, మన అల్లు అరవింద్ గారికి. ఓకే, అంటే వాళ్ళు తీసే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లు వేరు, వాళ్ళ తీరు వేరు. ఎన్నో సంవత్సరాలు అది కాదు క్యూబ్ యూఎఫ్ఓ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, డిజిటల్ రైట్ తగ్గాలి అని చెప్తున్నాను కదా, అది. ఓకే ఓకే, అది మేడం. అదే పైగా మీరు బడా నిర్మాతలు మాఫియాగా మారారన్నారు. అంటే వాట్ డు యు మీన్ బై దట్? అంటే ఎలా, ఏ విధంగా? మీకు ఆడియో రైట్స్ సేల్ చేయలేరు, మీరు ఓటీటీ చేయలేరు, మీరు థియేటర్ కి ఇవ్వలేరు, మీరు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఓవర్సీస్ ఏ లాంగ్వేజ్ మీరు సేల్ చేయలేరు. ఎందుకు అంటే వీళ్ళ చేతిలోనే ఇండస్ట్రీ మొత్తం ఉంది కాబట్టి వీళ్ళు మీకు మీ సినిమా సేల్ చేయనివ్వరు. ఇప్పుడు మీరు ఇంత మంచిగా అందరినీ పెట్టి మీరు ఇంటర్వ్యూ తీస్తున్నారా? మీ ఇంటర్వ్యూ ఇప్పుడు మీరు షార్ట్స్ గా పెట్టండి. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక ఐటీ సెల్ ఉంటుంది. ఆ ఐటీ సెల్ ద్వారా రిపోర్ట్ చేస్తారు మన ఇలాంటి కాంట్రవర్సీ కానీ, ఇలాంటి మాటలు కానీ. ఇది యాక్చువల్గా కాంట్రవర్సీ కాదు, ఇది ఒక డైరెక్టర్ది బాధ, ఒక నొప్పి, అది పెయిన్. కానీ అది బయట రానివ్వరు. అయితే ఇలా ఈ విధంగా తయారయ్యారు మేడం వీళ్ళు, చాలా దారుణం. మీరు ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్ళి మాట్లాడదామని ట్రై చేసినప్పుడు మీకు ఎటువంటి రియాక్షన్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? ఏ విధమైన సపోర్ట్ వచ్చింది? ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చారు వాళ్ళు మీకు? ఫస్ట్ సినిమాది ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మన దిల్ రాజు గారు, అప్పుడు ఇక్కడ దిల్ రాజు గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు మన ఎఫ్డిసిలో. ఫస్ట్ ఆయనకి నేను పిటిషన్ ఇచ్చాను, ఇలా ఇలా సినిమా ప్రాబ్లం వచ్చింది, నాతో పాటు చాలా సినిమాలు కూడా ఉన్నాయి, అందరికి సేమ్ సమస్య వస్తుంది థియేటర్ది, కొంచెం చూడండి అని పిటిషన్ ఇస్తే వాళ్ళ మేనేజర్లకి అందరూ తీసుకున్నారు. కానీ అది ముందుకు వెళ్ళలేదు. అది 2-3 months వరకు వాళ్ళకి, అంటే ఆయన ఆఫీస్, ఆయన హౌస్, ఆయన ఉండే చోట్ల ప్రతి చోట్ల ఇచ్చేసాం. అది ఆయనకి తెలుసు, అది క్లియర్ గా ఇంటిమేషన్ మాకు వచ్చేసింది, ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయన పిలుస్తారు, మీటింగ్ కి పిలుస్తారని చెప్పేసి 2-3 months అందులో అయిపోయింది. ఛాంబర్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మేమేం చేయలేము అని చెప్పేశారు, చేతులు ఎత్తేసారు. అంటే అసలు మీ సమస్యనైనా విన్నారా? అసలు మీ సమస్యను పూర్తిగా విన్నారా? వాళ్ళకి ఎవరిది సమస్య కూడా వినడం ఇష్టం లేదు. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కానీ మీకు నా సమస్య వినిపించింది, నా బాధ వినిపించింది, మీరు మీ ఛానల్ వాళ్ళు పెద్ద మనసుతో నాకు లైన్ లో తీసుకున్నారు. కానీ వీళ్ళకి వినిపించట్లేదు, కనిపించట్లేదు. నేను వీడియోలు కూడా డైలీ పంపిస్తుంటాను కానీ వాళ్ళకి కనపడదు అంట, వాళ్ళు చూడరు అంట, డైరెక్ట్ గా చెప్పారు నాకు. అయితే ఇక్కడ మాట అంటే ఒకటే మేడం, మీరు మీ సమస్యల్ని వీడియో తీసి పంపించారా ఫిల్మ్ ఛాంబర్ కి? అన్ని A to Z డైలీ నా ఒక వీడియో వస్తూనే ఉంటది మేడం, డైలీ, ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ ఉండదు. ఓకే ఓకే, సయ్యద్ గారు మళ్ళీ మీరు మాట్లాడుదురు కానీ, షరాజ్ గారు, సయ్యద్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు షరాజ్ గారు చెప్పిన సమస్యలన్నీ మీరు విన్నారు. ఆయన బాధ, ఒక చిన్న సినిమాపై ఎందుకంత వివక్ష అని ఒక్కటే ప్రశ్నిస్తున్నారు ఆయన. ఆయన బాధ మీకు అర్థమైందా? ఆయన చెప్పిన మాటలు మీరు ఇతర డైరెక్టర్స్ నుంచి కానీ, లేకపోతే సినీ ఇండస్ట్రీలో వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎప్పుడైనా మీరు విన్నారా? ఇప్పుడు చూడండి, ఇది సినిమా సంబంధించి ఒక నెట్వర్క్. ఇది అంటే వాళ్ళకు ఒక ఛాంబర్ ఉంది, సినిమా తీసిన తర్వాత ఏం చేస్తారు అనేది స్టెప్ వైజ్ ఇది ఉంది. ఆ స్టాండర్డ్స్ మనకు తెలియదు యాక్చువల్గా ఎట్లా జరుగుతుందని. ఎందుకంటే సినిమా తీశాడు కాబట్టి ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. నిజంగానే అట్లా జరుగుతుంటే మాత్రం చాలా బాధాకరమే. అయితే దీనికి సొల్యూషను మన దగ్గర లేదు. అది తెలుగు ఫిలిం ఛాంబర్స్కి చేసిన నిర్మాతకి మధ్యలో ఉంది. ఏమేమి రాసుకున్నారో వాళ్ళు, ఆ ఛాంబర్ వాళ్ళు ఎట్లా థియేటర్ ఇస్తారు, అసలు థియేటర్లు ఏ బేసిస్ మీద ఇస్తారు ఒక నిర్మాతకి కానీ ఒక సినిమాకి, దానికి ఏమి క్రైటీరియా ఆయన చెప్తున్నారు 10 లక్షలు అని. మెంబర్షిప్ 10 లక్షలు ఎక్కడ లేదు, అంటే చాలా పెద్ద అమౌంట్ అది. నిర్మాతలకి ఆయన ఒక్కదైతే నేను ఒప్పుకుంటున్నాను, 10 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ ఒక చిన్న నిర్మాత కట్టడానికి. దానికి అది తగ్గించడానికి వాళ్ళు ఏమో చేయొచ్చు, కానీ ఈ నెట్వర్క్లో వాళ్ళు చెప్పాలి మనకి, ఈయన చేస్తున్న ఆరోపణలకి జవాబు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్పేది వింటే నిజమే అయితే మాత్రం చాలా బాధాకరం. ఆయన చెప్తున్నాడు కూడా, నా సినిమాలు ఆడలేదు, ఆయన చాలా సినిమాలు తీశారు, చూశాను నేను, ఆయన ఏ సినిమాలు తీశారని చూశాను. ఇప్పుడు వచ్చిన సినిమా ఓ అందాల రాక్షసి అనే సినిమా కూడా ఆయన రిలీజ్ చేయబోతున్నారని నేను చదివాను. అయితే అది దాని గురించి రివ్యూస్ కూడా ఇంతకుముందు వచ్చాయి.
ఆ సినిమా ఈయనని ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు అనేది ఆయన చెప్పారు. మరి దాని మీద మనం ఏం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఈ నెట్వర్క్ ఎట్లా నడుస్తుంది, దాని ప్రాసెస్ ఏంది, అది అఫీషియల్. సలీం పాషా గారు ఇంకొక విషయాన్ని కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. అంటే ఏ థియేటరు అంటే థియేటర్స్ లో ఏ థియేటరు ఏ షో ఇస్తారు అనేది కూడా కనీసం కొన్ని రోజుల ముందు కానీ లేకపోతే థియేటర్ని ఎలాకేట్ చేసినప్పుడు కానీ వాళ్ళకి క్లారిటీగా చెప్పలేదు. ఇది సమంజసమా? ఇది ఎంతవరకు సమంజసం? అట్లా ఆయన చెప్పినవన్నీ జరిగి ఉంటే చాలా బాధాకరమైన విషయం, సమంజసం కాదు అవి ఆనెస్ట్ గా చెప్పాలి. అంటే సినిమా తీసిన డైరెక్టర్ కి కూడా నిర్మాతకు కానీ కనీసం ఏ థియేటర్లో అది మూవీ స్క్రీన్ అవుతుంది అని తెలియకపోవటం నిజంగా విచారకరం, చాలా బాధగా ఉంది. మీరు చెప్పిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అలాగే మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో చిన్న సినిమా డైరెక్టర్లు అందరూ కూడా నిజంగా ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా అని ఈరోజు మాకు అర్థమవుతోంది. ఈ పరిస్థితి ఖచ్చితంగా మారాలి. అలాగే సయ్యద్ గారు అంటే పరిస్థితి మారాలి అంటే యాక్చువల్గా ఈ నెల్లి ప్రపోజల్ పెట్టి నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయిన విధానం కానీ లేకపోతే వాళ్ళు సలహాలో సూచనలో ఏం చేయాలో గైడ్ చేయాల్సింది వాళ్లే, కానీ వాళ్ళ నుంచి అటువంటి స్పందన వచ్చినట్టుగా మనకు క్లియర్గా కనిపించటం లేదు. కానీ ఫిల్మ్ ఛాంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడే మనకి చాలా స్పష్టంగా కనబడుతోంది. అసలు ఫిల్మ్ ఛాంబర్ ఏం చేసి ఉండాల్సింది అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎటువంటి సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు? అవును, మరి ఆయనే చెప్పారు కదా, ఏ సినిమా తీసినా ఆయన దగ్గర పోతే అప్లికేషన్ తీసుకోవడం లేదు, ఈయన దగ్గర పోతే తీసుకోవడం లేదు. అవి నిజంగానే జరిగి ఉంటే మనకు తెలియదు, ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ అనేది ఏం చేస్తుందో ఒక సెటప్ ఉంటుంది. నెక్స్ట్ జస్ట్ గవర్నమెంట్ ఆఫీస్. ఇప్పుడు పాస్పోర్ట్కి వెళ్తే ఏముంటుందో పాస్పోర్ట్లు అన్నీ నాకు పాస్పోర్ట్ ఇవ్వడం లేదు అని చెప్తున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు అంటే నా పాస్పోర్ట్ని యాక్సెప్ట్ చేయడం లేదు, సినిమా తీస్తే అని అంటున్నాడు. అంటే ఒక పారామీటర్స్ ఉంటాయండి ఆఫీస్కి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు రాసుకొని ఉంటారు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో ఎక్కడో చోట. ఫిలిం ఛాంబర్ అనేది ఏదైతే కరెక్టే రాసుకొని ఉంటారు, కానీ షరాజ్ గారు చెప్తున్నవి ఏవి కూడా అవన్నీ గైడ్ లైన్స్లో ఉండలేనివి లేకపోతే ఉండేవి కాదు అన్నట్టుగా ఏం కనిపించట్లే. జస్ట్ లైక్ ఎనీ సినిమా నిర్మాత ఏమైతే డిమాండ్ చేస్తారో అవే డిమాండ్స్ ఆయన దగ్గర కూడా ఉన్నాయి. ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లేకపోవడం నాకేం అనిపించట్లేదు. మీరేమంటారు? అంటే వాళ్ళు ఏం రాసుకున్నారో తెలియదండి. ఫిలిం ఛాంబర్ ఏం చేస్తుంది అసలు? ఒక సినిమా తీస్తే నిర్మాతకి ఏ విధమైన ఫెసిలిటీస్ ఎంత ఛార్జ్ చేస్తారనేది ఒకటి మాత్రమే చెప్పాడు ఆయన. ₹1,00,000 కాకుండా 10 లక్షలు పెట్టారు మెంబర్షిప్ అని చెప్పారు. నా తరపున అయితే చిన్న నిర్మాతలకి 10 లక్షలు అనేది కట్టడం కష్టం. ఎందుకంటే సినిమాలు చాలా తక్కువ బడ్జెట్తో తీస్తారు. దానికే మెంబర్షిప్కి 10 లక్షలు అనేది ఒక పాయింట్ ఉంది అక్కడ. అయితే మిగతా విషయాల్లో మనం క్లారిటీగా చెప్పలేము, ఎందుకంటే అది ఆయనకి తెలుగు ఫిలిం ఛాంబర్కి సంబంధించిన ఛానల్లో జరిగిన విషయాలు. అది వాళ్ళు ఏం రాసుకున్నారు, ఈయన వస్తే ఏం అడగాలి అన్నప్పుడు ఆయన ఛాంబర్తోనే పోరాటం చేయాలి. నిజంగానే జరిగి ఉంటే మనకు తెలియదు, అది మనం చెప్పలేం. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా మన సినిమా బాగుందా లేదో చెప్పగలుగుతాం. నిర్మాత ఏం ఫేస్ చేస్తున్నాడు అని చెప్పేది ఆయన చెప్తుంది. అబద్ధమని కానీ నిజమని కానీ నేను చెప్పడం లేదు. ఆయన ఏం ఫేస్ చేస్తాడో ఆయన తెలుసు. అటువంటిప్పుడు ఆయన పోరాటం చేయాల్సింది డైరెక్ట్గా ఛాంబర్తోనే. ఇప్పుడు అక్కడే కాదంటున్నారు అంటే ఛాంబర్లో ఆయన సినిమా రాకుండా చేస్తున్నారు, ఆయన వెళ్తే అప్లికేషన్ తీసుకోలేదు తర్వాత చేస్తా అంటున్నారంటే ఇది సంస్థాగతమైన వ్యావహారిక సంబంధించిన విషయం అండి. మనం ఏం చెప్పలేము దీని గురించి. అయితే ఈరోజు షరాజ్ గారి ప్రెస్ మీట్ కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అంటే, అంతకుముందు ఆయన ప్రెస్ మీట్స్ చాలాసార్లు పెట్టారు. అయితే బహుశా అప్పటికి ఆయన ఏమి వాళ్ళని డిమాండ్ చేసి ఉండకపోవచ్చు, లేకపోతే ఏమి అడిగి ఉండకపోవచ్చు. వన్స్ ఆయన ఎప్పుడైతే డిమాండ్లను వినిపించడం మొదలు పెట్టారో అందుకే ప్రెస్ మీట్ పెట్టడానికి వాళ్ళు అనుమతి ఇవ్వలేదు అనుకోవచ్చా మనం? అనుమతి ఇవ్వలేకపోతే మరి జరుగుతుంది కదా వాళ్ళిద్దరి మధ్యలో, ఈయనకి ఆయనకి మధ్యలో చాలా విషయాలు జరిగాయి కదా. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు చెప్పాలి, ఎందుకు ప్రెస్ మీట్ ఇవ్వలేదు. నిజానికైతే నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక ప్రాసెస్లో ప్రెస్ మీట్ పెట్టే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆయనకి ఇవ్వలేదు అంటే మరి ఆ పారామీటర్ నాకు అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు ఈయనని అని చెప్పారు ఆయన. ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అని తేల్చడం కాదు నా ఉద్దేశం. ఏంటంటే ఒక సంస్థ ఉంది, ఒక నిర్మాత సినిమా తీస్తున్నాడు. ఇది థియేటర్ల మధ్య కూడా నడిచింది కదండి, థియేటర్లకి లైసెన్స్ ఇవ్వడం మీద. దాన్ని కొంచెం లాస్ట్ టైం కూడా చేసాం థియేటర్ మీద. నేను కొన్ని థియేటర్ల వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు ఇవ్వరు సార్ అని చెప్పారు. ఇవన్నీ నడుస్తున్నాయండి.
మనం దీని గురించి రూఢిగా ఏది చెప్పలేం. అంటే వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అనేది మనం డిసైడ్ చేయలేమండి. ఎందుకంటే అట్లా జరిగి ఉంటే మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక చిన్న నిర్మాతకి పాపం సినిమా తీసి ఆయన చాలా లక్షలు ఖర్చు పెట్టి తీసిన తర్వాత ఇవన్నీ జరిగాయి అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. దానికి మీరు నేను మీ సంస్థ కానీ ఏం చేయలేము. అది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారమే పోవాల్సి వస్తుంది ఆయన. అప్పుడు కూడా జరగకపోతే ఇంకా ఆయన ఏమైనా న్యాయపరమైన చర్యలు లేకుంటే వైలేషన్ ఆఫ్ ఇప్పుడు రాసుకుంటారు కదండి ఇవి చేయాలని ఫిల్మ్ ఛాంబర్లో దానికి వ్యతిరేకంగా పోతున్నారని చెప్పి ఆయన వెళ్ళవచ్చు. వాటి కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ సంస్థల దగ్గర వెళ్ళాలి ఆయన. అంటే చిన్న సినిమాల పరిస్థితి నేను బాటం లైన్ ఏం చెప్తున్నా అంటే చిన్న సినిమాల పరిస్థితి అయితే బాగాలేదండి ఇప్పుడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కావడము, తర్వాత థియేటర్లు దొరక్కపోవడము, థియేటర్లు ఒకరి చేతుల్లో ఉన్నాయని చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్ని థియేటర్లు ఒకరి చేతుల్లో ఉన్నాయంటే థియేటర్లు ఓనర్లు వాళ్ళు తీసుకొని కొన్ని చేతుల్లో పెట్టుకున్నట్టు మనం ఏం చేయలేమండి. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు సినిమా రిలీజ్ చేస్తారు, లేకుంటే చేయరు. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. నేను ఇవ్వను థియేటర్ అంటే ఏం చేస్తారు? ఇది నా థియేటర్, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తానని చెప్పొచ్చు ఆయన. అవన్నీ ఏం జరుగుతున్నాయి అనేది మనకు రూఢిగా తెలియదండి. యాక్చువల్లీ ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు పాపం. ఆ ప్రాబ్లమ్స్ వల్ల సినిమాలు తీయకుండా నిర్మాతలు కొద్దిగా భయపడే అవకాశం ఉంది ఆయన చెప్పినట్టు. చిన్న సినిమాలు రావు. ఆల్రెడీ చిన్న సినిమాలు థియేటర్లో రాలేదని చాలా మన చర్చలు కూడా చేశాం ఇంతకుముందు. సో ఇట్లా జరిగితే పెద్ద సినిమాలు నిజానికి చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమ 10,000 నుంచి సినిమా తీసే స్థాయి నుంచి 1,000 కోట్లకు జారిందండి. చాలా డబ్బులు పెట్టి తీస్తున్నారండి. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. కళాత్మక వ్యాపారం అన్నాం ఒకప్పుడు, వ్యాపారమే అయింది. ఇంకా వ్యాపారస్తుల మాదిరి ఆలోచిస్తూ ఉండిండొచ్చు అందరూ. సినిమాలు తీసేవాళ్ళు, వాళ్ళు థియేటర్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద థియేటర్ వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, వాళ్ళకి పరిమితులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఖర్చు చాలా పెట్టి పెద్ద థియేటర్ స్క్రీన్స్ కట్టింటారు. వాళ్ళ యాంగిల్ వాళ్ళు ఆలోచిస్తున్నారా? మొత్తం మీద ఒకటైతే చెప్తానండి, ఎవరు తప్పు అని చెప్పారు, చిన్న సినిమా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉంది. ఓకే సలీం బాషా గారు, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. మల్లిక్ గారు మీరు చెప్పండి. ఇందాక షరాజ్ గారు క్లియర్గా చెప్పారు, ఆడియో రిలీజ్ విషయంలో కూడా పెద్ద బ్రాండ్స్ ఏవి కూడా తమని చిన్న సినిమాలను సపోర్ట్ చేయడం లేదని చెప్పారు. మీరు గమనించారా? ఇది నిజమేనా? ప్యానల్లో ఉన్న వాళ్ళకి పేరు పేరున నమస్కారాలండి. అని చెప్పిందంతా వాస్తవం అండి. ఎందుకంటే నేను కూడా ఒక సినిమా చేశాను ప్రొడ్యూసర్ గా. ఆ బాధలు నాకు తెలుసు. ఎంత గేమ్ ప్లే చేస్తారు చిన్న సినిమాలు అనే వాటికి, ఎంత గేమ్ ప్లే చేస్తారని నాకు తెలుసు. మీకు ఇష్టం అది ఇది అంటారు. ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు లేని థియేటర్లో కూడా పేపర్లు వేస్తారు. అంటే ఇక్కడ ఉంది సినిమా, మీది ఇక్కడ ఉందని చెప్పేసి పేపర్ యాడ్ ఇస్తారు కదా జ్యోతిలో, ఆ పేపర్ వేస్తారు, అక్కడికి పోతూ ఉండదు సినిమా. ఇలాంటి చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. ఇదంతా ఒక మాఫియా. లాస్ట్ మన ఛానల్లోనే డిబేట్ లో చెప్పా, ఇదంతా ఒక ఈ నలుగురి గుప్పిట్లో అన్నట్టుగా. మనం చిన్న సినిమా వాళ్ళు ఏంటంటే మనం రెంట్ కట్టి, వీక్లీ రెంట్ కట్టి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. నేను తొర్రూరు అనే ఒక వరంగల్ దగ్గర తొర్రూరు అనే ప్రాంతంలో 1,20,000 1 వీక్ నేను పే చేసి సినిమా నడిపించా 1 వీక్ అక్కడ. అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సారు చెప్పినట్టు ఇప్పుడున్న చిన్న సినిమా బతికే పొజిషన్ లేదండి వీళ్ళ వల్ల. ఈ డిజిటల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో, డిజిటల్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత బాగా విచ్చలవిడి అయిపోయింది సినిమా. దానివల్ల కానీ వాళ్ళు ఈ ప్రొడ్యూసర్స్, పెద్దగా ఉన్న ప్రొడ్యూసర్స్ ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే, సరే అప్పట్లో వీళ్ళు సినిమాలు తీశారు కాబట్టి బతికి బట్టగట్టారు. ఒకవేళ వాళ్ళు ఇప్పట్లో సినిమాలు తీసుంటే వాళ్ళు ప్రొడ్యూసర్లు ఎవరు కాదు అసలు. అప్పట్లో ఒక సినిమాకు ఒక వాల్యూ ఉండే కాబట్టి ఆ టైంలో కొంచెం అటు ఇటున్నా నడిచేది సినిమా. ఇప్పుడు ఈ సినిమాలు రిలీజ్ కాకుండా, ఇంతకుముందు సార్ చెప్పినట్టు అది బైలాలో రాసుకుంటున్నాడు. అది ప్రైవేట్ ఆ ఛాంబర్కి సంబంధించిన బైలా ఒకటి ఉంటుంది. వాళ్ళు డిస్కస్ చేసి ఇది ఇంత ప్రొడ్యూసర్ 10 లక్షలు కట్టాలా, లేకపోతే వాళ్ళందరూ దాంట్లో ఉన్న సభ్యులందరూ డిసైడ్ చేసుకుని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకుంటారు. దాన్ని అయితే ఎవరేం చేయలేరు. బట్ బ్రదర్ చెప్పింది మాత్రం వాస్తవం 100%. నేను కూడా ఫేస్ చేశా. చాలా చాలా మంది సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు కూడా చివరికి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. చాలా డబ్బులు పెట్టుకొని నేను ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగిందండి. మీరు మల్లిక్ గారు, మరి ఆ టైంలో మీరు ఫిల్మ్ ఛాంబర్ లో ఏమైనా కంప్లైంట్ చేశారా, లేకపోతే రిక్వెస్ట్ చేశారా?
ఇలా ఉంటే నాది బాగుంటుంది. అంటే ఇప్పుడు నాది తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో చేశాను నేను ఓకే యాక్చువల్లీ. ఇప్పుడు మామూలు జనరల్ ఫిలిం ఛాంబర్ దగ్గర ప్రెస్ మీట్ గురించి చెప్పినట్టున్నారు బ్రదర్. నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏం ఇష్యూస్ లేవు అక్కడ. ఓకే బట్ ఇక్కడ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆ బాధ తనకు తెలుసు, ఎలా ఫేస్ చేశారేంటి అనేది నాకు కూడా తెలుసు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా. బట్ అంతే మారవు పరిస్థితులు. వీళ్ళు అందులో వ్యక్తి కూర్చున్న తర్వాత వాళ్ళు మనల్ని మన ఇప్పుడు మన కోసం ఎవరో రారండి, మనది మనమే చేసుకోవాలి. గుర్తుపెట్టుకుని మన డబ్బా మనమే కొట్టుకోవాలి, మనమే చేసుకోవాలి, మనమే రిలీజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ఏంటి ప్లానింగ్ అనేది మనమే చేసుకోవాలి. ఎవరు సపోర్ట్ చేయరు. మన ఇంట్లో ఉన్నోళ్ళే, కుటుంబ సభ్యులే ఒక్కొక్కసారి మనకు సపోర్ట్ చేయరు. అట్లాంటిది ఎవడో బయటోడాడు వాడు ఎట్లా సపోర్ట్ చేస్తాడని మనం ఆశిస్తామండి. దట్స్ రాంగ్. మన ప్లాన్ మనమే చేసుకొని మనం చేసుకోవాల్సింది. సినిమా చాలా చచ్చిపోయింది. ఇంకా రాను ఇంకా అతపాతలానికి పోయే రోజు కూడా దగ్గరలో ఉన్నాయి. ఓకే మల్లిక్ గారు. నరోత్తమ్ గారు మీరు చెప్పండి, విన్నారు కదా మల్లిక్ గారు చెప్పింది, సలీం బాషా గారు చెప్పింది, అలాగే షరాజ్ గారు చెప్పింది. నిజంగా చిన్న సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. మరి పరిస్థితులు ఇలా ఉంటే, చిన్న సినిమాలు చితికిపోతుంటే రేపు ఫ్యూచర్లో అసలు చిన్న సినిమాలు తీయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, నా ఒపీనియన్ ఏంటంటే అట్ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఎగ్జిస్ట్. గత 10-15 yearsగా డికేడ్గా జరుగుతూనే ఉంది. ఈ కొంచెం ఈ చిన్న సినిమాల మీద వివక్షత, పెద్ద సినిమాలు ఈ హీరోల చుట్టూతో సినిమా ఇండస్ట్రీ హీరోల చుట్టూతో తిరగటం వల్ల మొత్తం కింద వరకు, పైనుంచి కింద వరకు వ్యవస్థని మార్చాల్సి వచ్చింది. బికాస్ ఒక హీరో చుట్టూతో సినిమా తిప్పాలని చెప్పేసి తిప్పటం కూడా ఎందుకు, ఫుల్ స్టార్ పవర్, పుల్లింగ్ దెమ్ టు ద థియేటర్స్ కి ప్రజలు రప్పించాలి, ఫ్యాన్స్, ఈ సిస్టమ్. ఇదొకటే కాకుండా వాళ్ళు ఆన్ స్క్రీన్ వదిలేసి, ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ దర్ పర్సనల్ లైఫ్, దర్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దేర్ మూవీ, ఆన్ దేర్ స్టార్ పుల్, స్టార్ పవర్. ఇట్లా వెళ్ళిపోయింది. పిఆర్ మేనేజ్మెంట్ అట్లా వెళ్ళిపోయినప్పుడు కింద చిన్న సినిమా బాల్ గేమ్, వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ చిన్న సినిమా ప్రొడ్యూసర్స్. ఒక చిన్న సినిమాని తీసి దాన్ని రిలీజ్ చేయడానికి పడే తిప్పలు ఇవాళ కొత్త కాదు, గత 2 డికేడ్స్గా జరుగుతూనే ఉంది, ముఖ్యంగా లాస్ట్ డికేడ్. కానీ ఇంకొక పర్స్పెక్టివ్ ఉండేది, థియేటర్ ఓనర్స్ కూడా, ఎగ్జిబిటర్స్ కూడా కష్టాల్లో పాలవుతున్నారు. ఎగ్జిబిటర్స్ ఏంటి, థియేటర్ని రన్ చేసుకోవడానికి వాళ్ళ ఫీజిబిలిటీ లేదు. అలాంగ్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎట్లా దే స్ట్రగ్లింగ్ టు రిలీజ్, ఎగ్జిబిటర్స్ కూడా ఏంటి, వాళ్ళకి దేర్ ఇస్ నో ఫీజిబిలిటీ, దేర్ ఇస్ నో. ఇప్పుడు వాళ్ళకేంటి, ఇప్పుడు థియేటర్ పెట్టేది ఏంటంటే, ఒక థియేటర్ ఓనరు కళ కోసం పెట్టడు, ప్రొడ్యూసర్ సినిమా తీసేది కళ కోసం తీస్తాడు. కొంతమంది కమర్షియల్గా తీస్తారు, అంటే చాలా వరకు కమర్షియల్ తీస్తారు, కళ కోసం కూడా కళాత్మకం కొంచెం ఉంటుంది. కానీ ఎగ్జిబిటర్కి అది ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జిబిటర్ బేసిక్లీ రన్నింగ్ ఎ బిజినెస్. అక్కడ వచ్చేసి సినిమాకి స్టార్ పవర్ అన్నది లేదనుకోండి, అది పుల్ ఉండదు, లాసెస్ లో రన్ అవ్వాలి, అతను కట్టుకోవాలి, మెయింటెనెన్స్లు అన్ని కట్టుకోవాలి, అన్ని చేసుకోవాలి, అతనికి గిట్టుబాటు అవ్వదు, సో అతను ఒప్పుకోడు. సో ఇంటర్నల్లీ ఇప్పుడు వెళ్ళి వీళ్ళు ఇప్పుడు చిన్న సినిమా అనుకోండి 25 స్క్రీన్స్ అడిగినప్పుడు ఇవ్వచ్చు. కానీ అక్కడ అవైలబిలిటీస్ వేరే, అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎన్ని సినిమాలు వస్తున్నాయి, అంటే సంవత్సరానికి ఏడాదికి తెలుగు సినిమాలు ఎన్ని వస్తున్నాయి మనకి. మన ప్రొడ్యూసర్ గారు నిజంగా బాధేస్తుంది ఆయన చెప్తుంటే. ఇప్పుడు ఆయన చెప్పిన మాట కూడా ఒకటి వాస్తవం. ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తొందరగా రిలీజ్ అయిపోతాయి, తెలిసిన వాళ్ళు లోపల ఉంటే రిలీజ్ అవుతుంది, అది వాస్తవమే. కానీ వీ షుడ్ అండర్స్టాండ్ ద ట్రావెల్ ఆఫ్ ది సినిమా ఇండస్ట్రీ రైట్ నౌ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన థియేటర్ల కోసం, ఇప్పుడు చిన్న సినిమాలు తీసి ప్రొడ్యూసర్స్ ఇప్పుడు థియేటర్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. మార్క్ మై వర్డ్స్, ఇంకో 2-3 సంవత్సరాల్లో ఇప్పుడున్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఈ సినిమాలు, ఇప్పుడు కరెంట్గా వచ్చే సినిమాలు, ఈ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇవేవి రిలీజ్ కూడా కావు, చచ్చిపోద్ది. ఇప్పుడు 4D టెక్నాలజీ, ఇప్పుడు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కూడా సమ్ కంట్రీస్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ ఎ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, అలా తీసుకొస్తారు న్యూ టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ స్మోక్ ఉంటే స్మోక్ వస్తుంది, అక్కడ ఫైర్ ఉంటే ఫైర్ వస్తుంది. ఇటువంటిది మాల్స్ లో కానీ, అంటే ఇప్పుడు పెద్ద 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 థియేటర్స్, సింగిల్ స్క్రీన్స్ అన్నిట్లోనూ ఇంప్లిమెంటేషన్ గ్యారంటీగా వచ్చేస్తుంది. బికాస్ సినిమా మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు చేంజ్. చిన్న సినిమాలకి అవెన్యూ ఏంటి, ఇప్పుడు అవెన్యూ హెస్ ఆల్సో చేంజ్. ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్స్ లో ఖచ్చితంగా, బికాస్ థియేటర్స్ లో రావాలి. సింగిల్ స్క్రీన్సే దానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సింగిల్ స్క్రీన్స్ లో అగైన్ ఇదే కదా, అగైన్ డిస్ట్రిబ్యూటరు, ఈ డిస్ట్రిబ్యూషన్ మోడల్, దెన్ అగైన్ స్టార్ పవర్, వీకెండ్, వీక్ డేస్, ఈ ఇష్యూస్ ఆర్ ఇట్స్ లైక్ ఏది అసలు ఒక సస్టైనబిలిటీ లేదు. అందుకని ఇప్పుడు డెఫినెట్ గా సిరాజ్ లాంటి ప్రొడ్యూసర్ గారు హీఈస్ రియలీ యూనో దాని వల్ల చాలా శోభకు గురయ్యారు. దట్ ఈస్ ఫైన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ ఇన్ నోబడీస్ హ్యాండ్స్. ఇప్పుడు ఆ నలుగురు అన్నది ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ళుగా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు ఆ నలుగురు అని. సమ్ పీపుల్ హ్యావ్ ఎగ్జిటెడ్, సమ్ పీపుల్ హ్యావ్ కమ్. ఇప్పుడు ఆయన మాట్లాడింది విపిఎఫ్ ఇది వర్చువల్ ప్రింట్ ఫీ. బేసికలీ విపిఎఫ్ ఫీ ఏంటి, 12,500 అన్నారు. ఇంతకు ముందు 22,000 ఉండింది. 22,000 నుంచి ఇప్పుడు మొత్తం డిస్కషన్ తర్వాత 12,000కి దింపారు. అదర్ స్టేట్స్ లో కూడా దగ్గర తమిళనాడులో కూడా అంతే రేట్స్ ఉన్నాయి. ఆయన 3,000 4,000 అంటున్నారు. బహుశా అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఇంచుమించు అదే రేట్స్ ఉన్నాయి. ఇది విపిఎఫ్ ఏంటి, బేసికలీ అగైన్ థియేటర్ అండ్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ అగ్రిమెంట్. ఇదంతా ఒక స్ట్రక్చర్డ్ నెట్వర్క్. ఈ స్ట్రక్చర్డ్ నెట్వర్క్ ని మాఫియా అనగలమా, లేకపోతే ఈ స్ట్రక్చర్డ్ నెట్వర్క్ లో మనం ఇమ్మడలేకపోతున్నామా అన్నది ఇట్స్ నెవర్ ఎండింగ్ డిబేట్. ఇప్పుడు వాస్తవాలకు వస్తే దీనికి సొల్యూషన్ ఏంటి అని మనం అడిగాం అనుకోండి, there are two tangible solutions to this. One, simple, straight away. Our film industry is not a registered body, is not a registered government body kaadu. Make it a government body. Let the government step in, let the government take over. Adi correct. That is because ఎవరికి వాడు ఏది రూల్స్ ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు దీంట్లో ఏకైక ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కదా. అదే బేసిక్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉందనుకోండి, మీకు చూడండి ఈ క్రైటీరియాస్ ఉన్నాయి. మీరు చిన్న సినిమానో పెద్ద సినిమానో ఏదైనా ఈ క్రైటీరియాలో తీస్తే మీకు ఈ టైంలో ఈ అవైలబిలిటీకి ఈ స్క్రీన్స్ అలవాట్ అవుతాయి, ఈ పర్టికులర్ ఆడియన్సెస్ అలవాట్ అవుతాయి. దీని ప్రకారం క్రైటీరియాస్ అన్నది మీరు ట్రాన్స్పరెంట్ గా పెట్టేశారనుకోండి ఓపెన్ గా, then that's a different issue altogether. ఆ ట్రాన్స్పరెన్సీ లేదు. ఆ ట్రాన్స్పరెన్సీ షుడ్ కమ్, నంబర్ 1. నంబర్ 2, గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ టేక్ ఓవర్. ఇది రిజిస్టర్డ్ బాడీ. ఏం జరుగుతుంది ఏంటి, పబ్లిక్ ఈస్ వ్యూయింగ్ ఎవ్రీ ఫిలిం, పబ్లిక్ ఈస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ఎవ్రీ ఫిలిం. సో డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ. ఐఎన్బి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ షుడ్ స్టెప్ ఇన్. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాదు, గవర్నమెంట్ షుడ్ స్టెప్ ఇన్. మూడోది, ఒక మిడ్వే థియేటర్ ఓనర్స్, ఇప్పుడు మొత్తం గిల్డ్ మీతో అందరు కూర్చుని ఒక పర్టికులర్ షోస్, ఇంతకు ముందు కూడా ప్రపోజల్ పెట్టారు. మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా పెట్టిన ప్రపోజల్ కూడా అదే. ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు అంతా చాలా మంది డైరెక్టర్స్ అసోసియేషన్ అందరూ వెళ్ళి ప్రజెంట్ చేసిన ఇది కూడా అదే. చిన్న సినిమాలకి ప్రపోజల్ అప్పుడు ఏం పెట్టారంటే, రాజశేఖర రెడ్డి గారు అంటే ఎండింగ్ స్టేజ్, ఆయన సీఎం పదవి అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్ళబోతున్నారు. ఆ టైంలో మొత్తం డైరెక్టర్స్ అసోసియేషన్ అంతా వెళ్ళారు. అప్పుడు మా నాన్నగారు డైరెక్టర్స్ అసోసియేషన్ లో డిస్ప్యూట్ కమిటీ చైర్మన్ ఏదో ఉన్నారు. ఆ టైంలో ఈజ్ వెరీ యాక్టివ్ ఉన్నారు. అప్పుడు దీంట్లో వెళ్ళి ప్రజెంట్ చేస్తే ఆయన కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎం, హీ యూస్ టు రన్ థియేటర్, ఎక్స్పీరియన్సెస్ అంతా ఆయనకు ఉన్నాయి. బాగా శ్రద్ధగా అందరిని పక్కన పెట్టి చిన్న సినిమాల గురించి బాగా విన్నారు. అప్పుడు కూడా ప్రపోజల్ ఏంటి, బేసికలీ చిన్న సినిమాలకి ఒక ఫిక్స్డ్ స్క్రీన్ టైం ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒక ప్రతి థియేటర్, ఇప్పుడు మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ లో ఒక షో అయితే 2 షోలు ఇట్లా ఇచ్చేసేయండి, ఇయర్ మొత్తంలో ఇన్ని షోస్ ఇచ్చేసేయండి అని పెట్టారు. కన్సిడర్ చేస్తా అన్నారు. బట్ దురదృష్టవశాత్తు ఆయన
వెళ్ళిపోయారు. తర్వాత కూడా చాలా ప్రపోజల్స్ పెట్టారు ఇండస్ట్రీ నుంచి, చాలా వరకు పెట్టారు. ఏది ఇప్పుడు ముందు సాగలేదు. ఎందుకంటే రకరకాల డైనమిక్స్ ఉంది. ఇప్పుడు పెద్ద సినిమా పరిస్థితి చూద్దాం. ఇప్పుడు చిన్న సినిమా పరిస్థితి మనం ఆలోచించాము. ఈ ఈక్వేషన్స్ అన్ని చెప్తున్నారు, ఈ తిప్పలు. పెద్ద సినిమా తిప్పలు ఇంకా వేరే తిప్పలు ఉంటాయి. పెద్ద సినిమా ఒకళ్ళు 200 కోట్లు పెట్టి సినిమా తీసాడంటే దాంట్లో 100 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేస్తాడు. ఫస్ట్ సినిమా తీసుకోవాలి, తర్వాత ఇప్పుడు విపిఎఫ్ ఫీ కానీ మార్కెటింగ్ ఫీ కానీ మొత్తం ఓవరాల్ మొత్తం ఇంకొక 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన తర్వాత ఆ సినిమా మళ్ళీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కి, ఇప్పుడు చూడండి ఎగ్జిబిటర్స్ కి వాళ్ళకి మళ్ళీ దాంట్లో షేరింగ్ డిస్ప్యూట్స్. ఇప్పుడు ఇంత కమోషన్ మధ్యలో తను పెట్టిన డబ్బుకి బ్రేక్ ఈవెన్ అవుతే చాలు అన్న పరిస్థితి పెద్ద సినిమా అతనికి. ఎందుకంటే పోతే మామూలుగా అట్లా ఇట్లా కాదు, పోతే మొత్తం సర్వనాశనం అయిపోతాడు ప్రొడ్యూసర్, పెద్ద సినిమా ప్రొడ్యూసరు. అది పెద్ద సినిమా ప్రొడ్యూసర్ కి తిప్పలు ఉన్నాయి, చిన్న సినిమా ప్రొడ్యూసర్ కి తిప్పలు ఉన్నాయి. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ షుడ్ టేక్ ఓవర్. గవర్నమెంట్ షుడ్ స్టెప్ ఇన్. ఈ థియేటర్స్ ఏ బేసిస్ మీద ఎవరికి ఇస్తున్నాము, దేనికి ఇస్తున్నాము, ఈ థియేటర్స్ ఏ సినిమాలు స్క్రీన్ అవుతున్నాయి, ఈ సిబిఎఫ్సి మొత్తం దాని మీద నిఘా, మొత్తం టోటల్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద గవర్నమెంట్. వై ఈస్ దర్ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ వై ఈస్ దేర్ అన్ ఐఎన్బి మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్? ఊరినే సౌద్యం చూస్తున్నాయి ప్రైవేట్ వ్యక్తులకు వదిలేసి అక్కడ నుంచి వాళ్ళు ఫ్యాన్ డమ్ము ఈది గాడిది గుట్టు మొత్తం సొసైటీ మీద పడుతున్నారు. ఇదని ఈ కల్చర్ ని తీసేయాలంటే గవర్నమెంట్ షుడ్ స్టెప్ ఇన్. ఓకే నరోత్తమ్ గారు, షరాజ్ గారు, ఈ రోజు ప్రెస్ మీట్ మీరు ఎక్కడ పెట్టారు? అలాగే మీరు ఎక్కడైతే ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెడదామంటే ఎందుకు నిరాకరించారు? అలాగే అంతకు ముందు మీరు చాలా సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు ఫిల్మ్ ఛాంబర్ లో. మీరు ఈ రోజుకి రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు? మీకు ఎటువంటి ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు? మేడం ఛాంబర్ లో వాళ్ళు అయితే ఒకటే అన్నారు, నాన్ మెంబర్ కి మేము ఇవ్వలేము, నాన్ మెంబర్ మనం 2 times ఇస్తాము, అది ఇది అన్నారు. యాక్చువల్ గా ఏంటంటే ఇది ఒక ప్రొఫెషనల్ సినిమాది 1-2 సార్లు కాదు 100 సార్లు మనం ప్రెస్ మీట్ పెట్టాలన్నా వాళ్ళు ఇవ్వాలి. కానీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే అది పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, ఆ బాధలు చెప్తున్నానంటే వాళ్ళకి నిజంగా బాధ కలుగుతుంది, వాళ్ళకి ఒక భయం వేసింది టు బి ఆనెస్ట్. ఇంకొకటి, నాకు ఎవరి గురించి కూడా తప్పుగా చెప్పాలన్నా ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడాలన్నా నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు, అంత టైం లేదు నా దగ్గర, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇంకొకటి, ఇప్పుడు సార్ చెప్పారు ఇందాక పెద్ద బడ్జెట్ సినిమాలది కూడా వేరే తిప్పలు ఉంటాయి అనేది. కానీ ఒకటి క్లియర్ చేస్తా, పెద్ద బడ్జెట్ అనేది పెద్ద స్టార్ ఎప్పుడైతే ఉంటారో మేడం, ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ హీరోని పెట్టామంటే ఆ హీరోకి ఒక శాటిలైట్ అనేది ఒకటి ఉంటది, ఒకటి ఓటీటీ అనేది ఒకటి ఉంటది, హిందీ రైట్స్ అనేది ఒకటి ఉంటది, ఓవర్సీస్ రైట్స్ అనేది ఒకటి ఉంటది. అయితే వాళ్ళకి మన థియేటర్ పడినా పడకపోయినా వాళ్ళకి బిజినెస్ అయిపోతుంది. వాళ్ళకి అంత పెద్ద స్టార్ ఉన్నాడు, నిజం సార్ అది. అయితే సమ్ మూవీస్ అంతే, అన్ని ఫామ్ లో ఉన్న స్టార్ కి అవుతుంది, ప్రతి స్టార్ చెప్తాను ఆగండి. అయితే వాళ్ళు ఫామ్ లో అవుతున్నా వాళ్ళకే కదా. అల్లు అర్జున్ సినిమాకి అవుతుంది, మహేష్ బాబు సినిమాకి అవుతుంది, రవితేజ సినిమాకి ఇప్పుడు అవ్వదు. ఇంకో హిట్ పడితే ఆ తర్వాత నెక్స్ట్ సినిమా అవుతుంది. రామ్ చరణ్ సినిమా ఎగ్జాంపుల్ ఉంది కదా మొన్న, నేను దాని గురించి వస్తున్నాను. ఇప్పుడు రామ్ చరణ్ గారిది సినిమాది ప్రాబ్లం అన్నారు, ఏం ప్రాబ్లం చెప్పండి మీరు? థియేటర్ ప్రాబ్లమా, టికెట్ ప్రాబ్లమా, ఇది ప్రాబ్లమా? ఇవన్నీ కాదు. వాళ్ళకి నెట్ఫ్లిక్స్ తోనే వాళ్ళు పెట్టిన బడ్జెట్ ఎప్పుడో వచ్చేసింది. వాళ్ళకి శాటిలైట్ తోనే వాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి. వాళ్ళకి ఓవర్సీస్ తోనే చాలా దెబ్బతిన్నారు ఆయన పాపం. శంకర్ గారిది చాలా దెబ్బతిన్నారు. అనిల్ రావుపూడి లేకపోతే రోడ్డు మీద పడిపోయాడు. సినిమా చాలా దెబ్బ అది. కానీ నేను ఒకటే చెప్తాను మీకు, విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద సినిమా కాదు. పెద్ద సినిమాకి ఏదైనా సరే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి అయిపోతుంది, వాళ్ళంతా చూసుకొని చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న బడ్జెట్ సినిమాలు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది అదే విషయం. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ పెద్దది మనం ఎప్పుడైతే ల్యాక్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఒక్క నిమిషం, ఎప్పుడైతే మనం పెద్ద వాళ్ళ గురించి మనం మాట్లాడతామో మనం డైవర్ట్ అవుతాం. ఇక్కడ మన ప్రాబ్లం, మన సమస్యలు
వాళ్ళది వదిలేండి, వాళ్ళది చూసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు నుంచి చేయట్లేదు, వాళ్ళు చేస్తారు, ఇంకా 1 కాదు 100 చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ సమస్య అనేది మనది, చిన్న బడ్జెట్ లో చేస్తున్న వాళ్ళదే ప్రాబ్లం. అదే సార్ మెయిన్ గా ప్రాబ్లం అనేది. శరాజ్ గారు, అలాగే ఇప్పుడు కొత్తగా చిన్న మూవీలు తీసే వాళ్ళకి, చిన్న మూవీస్ తీయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో? మేడం చిన్న బడ్జెట్ లో చేసిన వాళ్ళకి ఎవరైనా సరే, యాక్టర్ అయినా డైరెక్టర్ అయినా, వాళ్ళకి ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ లైఫ్ లో డిసిప్లిన్ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు నేర్చుకోవాలి సినిమా అంటే ఏంటనేది, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈ పరిస్థితుల తర్వాత మీరు ఏదైతే పరిస్థితులు ఇప్పుడు చిత్రసీమలో ఫేస్ చేస్తున్నారు, రిలీజ్ విషయంలో కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు ఆడియో రిలీజ్, అలాగే ఓటీటీ, ఈ సమస్యలన్నిటికీ సంబంధించి అంటే దానిపైన నేను చెప్పేది సెల్ఫ్ డిసిప్లిన్, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. నేను దాని గురించి వస్తున్నా మేడం. అయితే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీలో రావాలి అనుకుంటున్నారో, అది ఆర్టిస్ట్ గా కానీ అదే డైరెక్టర్ గా కానీ, వాళ్ళు ఫస్ట్ సినిమా ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ తర్వాత డిసిప్లిన్ గా ఉండి, వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉండి, వాళ్ళ ప్రయత్నం అంటే ఇది ఒక ఆప్షనల్ గా వాళ్ళు పెట్టాలి. వాళ్ళు డైరెక్ట్ గా మన బ్రతికే సినిమా అని చెప్పేసి రాకూడదు. వాళ్ళకి ఆప్షనల్ గా ఏదో ఒకటి సెకండరీ ఒక జాబ్ కానీ, ఏదైనా మంచిగా చదువుకోవాలి, వాళ్ళు ఏదైనా ఉండాలి, వాళ్ళకి సెకండరీ ఒకటి ఉంది, అప్పుడు వాళ్ళు రావాలి. అప్పుడు వాళ్ళకి కూడా ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగుంది, నిజంగానే ఏదైనా అద్భుతం జరిగిందంటే 100% వాళ్ళకి మంచిది. అలాంటి వాళ్ళకి నేను 100% నేను కూడా సపోర్ట్ చేస్తాను. నేను దేవుడు కూడా ఎప్పుడు అంటే వాళ్ళకి అలాంటి వాళ్ళకి బ్లెస్ చేయాలనేది నేను కోరుకుంటాను. అలాగే ఫైనల్ గా చెప్పండి శరాజ్ గారు, మీరు ఎటువంటి మార్పులు ఆశిస్తున్నారు? మీ పోరాటం ఏంటి? అంటే మీ డిమాండ్లు ఏంటి? ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, అది గవర్నమెంట్ చేతిలో ఇవ్వాలని. నిజంగా చాలా మంచి విషయం అది. అలా జరిగిందంటే చాలా మంది, లక్షలాది మందికి మంచి జరుగుతుంది మేడం. ఇప్పుడు 1000 సినిమాలు ఉన్నాయి. 1000 సినిమాల్లో ఒక 3 సినిమాలది బిజినెస్ అయింది అని చిన్న బడ్జెట్ లో చూపిస్తారు, కానీ 997 సినిమాలది లాస్ అయింది అనేది ఎవరు చూపించరు, ఎవరు చెప్పరు, ఎవరు బయటికి కూడా రారు. అయితే అలాంటి వాళ్ళకి మంచి జరగాలంటే ఫస్ట్ ఇక్కడ సబ్సిడీ రావాలి. ఇక్కడ ఈ క్యూబ్ యూఎఫ్ఓ రేట్లు ఉన్నాయి కదా, అది తగ్గాలి. అది తగ్గితే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటరే ఒక్కొక్క చిన్న బడ్జెట్ సినిమా, మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమాకి 100 థియేటర్లు వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ట్యూబ్ డబ్బులు కట్టుకుంటారు. అప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలకి మేలు అవుతుంది. ఇంకా ఓటీటీ ఇప్పుడు చెప్పినట్టు చాలా మంచి పాయింట్ అది, మీరు నమ్మండి. గవర్నమెంట్ చేతిలో ఇచ్చేయాలి, నిజంగా ఇచ్చేయాలి. ఎందుకంటే 4 రాక్షసుల్లో చేతిలో ఉండిపోయింది సినిమా ఇండస్ట్రీ మొత్తం. అయితే నిజంగా అలా వెళ్ళిందంటే చాలా అందరికీ బెనిఫిట్ అవుతుంది, అందరికీ మంచి జరగాలనేది నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మేడం. సలీం బాషా గారు, మీరు చెప్పండి. ఇందాక శరాజ్ గారు బాలీవుడ్తో కంపేర్ చేశారు. బాలీవుడ్లో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు అని. అంటే తెలుగు చిత్రసీమలోనే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు? మీరేమైనా నోటీస్ చేశారా? అలాగే ఇప్పుడు నరోత్తమ్ గారు కానీ లేకపోతే మల్లిక్ గారు కానీ అన్నట్టు, అలాగే శరాజ్ గారు డిమాండ్ చేస్తున్నారు, నిజంగా గవర్నమెంట్ చేతి కనుక ఈ ఫిల్మ్ ఛాంబర్ ఏదైతే ఉంటే చిన్న సినిమాల పరిస్థితి విషయంలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పినట్లు గవర్నమెంట్ చేతికి ఇస్తే మంచిదే, కానీ ప్రైవేట్ సెటప్ రాసుకున్న తర్వాత, ఒక బైలాస్ రాసుకున్న తర్వాత సరిగ్గా లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులో గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎట్లా నడుస్తాయని మీకు తెలుసు. ఇంకా అది అట్లా ఒక అప్లై చేసి దానికి ఇది చేసి సినిమా తీయడానికి చాలా పారామీటర్స్ పెడతారు. పెట్టిన తర్వాత రికమెండేషన్స్ ఉంటాయి. తప్పే ఉంది, తప్పులేదు. అక్కడ మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, అంటే దీనికన్నా ఈ పరిస్థితి కన్నా అది ఇంకా బెటర్ అని. కరెక్ట్, ఇంకా బెటర్ అంటే అప్పుడు చిన్న సినిమా థియేటర్ అట్లీస్ట్ రెడ్రెసల్ సిస్టమ్ క్లియర్ గా ఉంటది. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే ఏదైనా ఇష్యూ వస్తే కోర్టుకు వెళ్ళొచ్చు వెంటనే. ఇక్కడ వెళ్తే కోర్టు కన్నా ముందు ఇక్కడ పంచాయతీ ఫినిష్ కదా, కోర్టుకు వెళ్తే అయిపోయింది. ఇక్కడ పర్సన్ ని టోటల్ ఫినిష్ చేసేస్తారు. అప్పుడు కోర్టుకు పోతే ఉండదు. నేను ఒకటి చెప్తాను సదా, కోర్టుకు పోతే కోర్టుకు పోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కోర్టులో ఏడుస్తే గెలిచినోడు ఇంటికి పోయి ఏడుస్తాడు.
అది కోర్టుకు పోయి మళ్ళీ అదొక పెద్ద అలా ఏముంది. ఇప్పుడు రీసెంట్ గా రాజా సాబు, మణిశంకర్ వరప్రసాద్ సినిమాలు, పెద్ద ప్రభాస్ గారిది, చిరంజీవి గారి సినిమా, దానికి మొట్టికాయలు లేదు హైకోర్టు. కోర్టును ఎప్పుడు కోర్టు చేయాలనుకుంటే చేస్తుందండి. అది మనం ప్రాసెస్ దానికి ప్రాసెస్ రిడ్రెసల్ సెల్స్ ఆర్ స్ట్రాంగర్. స్వా ఉందండి, స్క్రీన్ రైటర్ అసోసియేషన్ ఉంది. ఒక సినిమా కాపీ కొట్టేస్తాడు, కొట్టిన తర్వాత దానికి నడుస్తానే ఉన్నాయి కేసులు, నడుస్తాను. నేను స్వాలో మెంబరే. కాపీరైట్ ఇష్యూస్ బికాస్ అది తెలుసలేదు. ఇది కాపీరైట్ ఇష్యూస్ కాదు. ఈ థియేటర్ ఈ క్రైటీరియా, నేను క్రైటీరియా తోటి వచ్చాను, ఈ థియేటర్స్ నాకు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించడానికి హక్కు ఉంటది. కాన్స్టిట్యూషన్స్ ఇప్పుడు చెప్తాను చూడండి, లీగల్ గా ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే నాకు లీగల్ కాన్స్టిట్యూషనల్ లాస్ అని నాకు వర్తిస్తాయి. ఐ గెయిన్ రైట్. నా రైట్ నాకు ఉంటది. ప్రొడ్యూసర్ మాత్రం కాదు, నేను ఒక సిటిజన్ గా నాకు కంప్లీట్ రైట్ ఉంటది దీని మీద ప్రశ్న అడగడానికి. ఇప్పుడు ఏంటి, ఎవరిని అడగాలన్నదే ప్రశ్న. ఇప్పుడు ప్రైవేట్ ఇప్పుడు ప్రైవేట్ బాడీ ఉంది, ప్రైవేట్ బాడీని ఎవరిని అడగాలని తెలియదు. ఉంది కదా, అదే బైలాస్ ఏంటి, వాట్ ఇస్ ట్రాన్స్పరెంట్ లేదు, అడగచ్చు. ట్రాన్స్పరెంట్ మోడలే లేదు కదా. ఎవరిని అడగాలని తెలియదు కదా. ఒక నిమిషం నేను చెప్తాను. గవర్నమెంట్ కి ఇవ్వండి, ఇచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టి నిర్మాతలు క్యూలో నిలబడి ఏ సినిమా తీస్తున్నారు, దీనికన్నా బెటర్ నేను వ్యక్తిగతంగా దీనికన్నా క్రియేటివ్ ఫీల్డ్ వ్యక్తిగతంగా దీనికన్నా బెటర్ అని నేను అనుకోనండి. ఎందుకంటే గవర్నమెంట్ చూసాము, క్రియేటివ్ అండి చేసాము. ఇప్పుడు కాదు, ఫారెన్ కంట్రీస్ లో అట్లా నడుస్తున్నాయా? అక్కడ ఫారిన్ కంట్రీస్ కంపేర్ చేయలేము. తెలుగు సినిమా ఇండస్ట్రీ గోయింగ్ టువర్డ్స్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్తున్నాం అంటే వై నాట్? హాలీవుడ్ రేంజ్ కి సినిమా వెళ్తుంది కానీ హాలీవుడ్ రేంజ్ అంటే ఇది కూడా వెళ్ళాలి, సినిమాతో పాటు స్ట్రక్చర్ కూడా వెళ్ళాలి. చూడండి ఒకసారి మహారాష్ట్ర ఫిలిం ఇండస్ట్రీ చూడండి ఒకసారి. నేను ఒక నిమిషం చెప్తాను. క్విక్ గానే, అందుకే క్విక్ గా ఏంటంటే ఆయన చెప్పింది గవర్నమెంట్ కి ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, నేనే అడ్డపడ గవర్నమెంట్ కి అడ్డం కాదు, ఇవ్వండి గవర్నమెంట్ కి. కానీ నేనేం చెప్తున్నా అంటే ఏదైనా ఒక ప్రాసెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రాసెస్ ఫెయిల్ అయింది అక్కడ, ఆయనకి చేసే ప్రాసెస్ పిలుస్తున్నారు, నీకు ఇన్నే ఇస్తాం సినిమా అంటున్నారు, ₹1,00,000 కన్నా 10 లక్షలు కట్టమంటున్నారు. ఇవన్నీ ప్రాసెస్లో భాగమే వాళ్ళు పెట్టిండేది. అప్పుడు కూడా అదే ఉంటుంది. దీనికి గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల మంచిగా జరుగుతుంది అనుకుంటే గవర్నమెంట్ ప్రాసెస్ ఓకే, అప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఒక స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ లో కొంచెం జవాబుదారీతనం చెప్తాను మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. గవర్నమెంట్ తీసుకోవటం వల్ల ఉట్టి రిట్రసల్ సిస్టమ్ ఒకటే కాదు, సింపుల్ తీసుకోవటం వల్ల థియేటర్స్ ఇదే రేట్స్, ఇంతే రేట్స్, ఇంతకన్నా రేట్స్ లేవు, ఇంతే రేట్స్ లో టికెట్స్ ఉంటాయి, పబ్లిక్ చూడటానికి ఇంతే రేట్స్ అని పెట్టి ఒక స్లాబ్ సిస్టమ్ పెడితే ఆ రేట్స్ తగినట్టే సినిమాలు తీస్తారు. ఆ తగినట్టే ఈ హీరో రెమ్యునరేషన్లు, ఈ రెమ్యునరేషన్ల కోసం సినిమాలు వచ్చినట్టు దగ్గరుండి ప్రమోషన్లు కరెక్ట్ చేస్తారు. ఈ సినిమా లాగా నడుస్తుంది. ఒక క్రియేటర్ గా ఒక డైరెక్టర్ అనుకోండి, చెప్తున్నాను, 1,00,000 ఫుటేజ్ తీసేసి 2 సంవత్సరాలు సినిమా తీసేసి 2 సినిమాలు షూటింగ్ చేసేసి అది ద ఎడిటర్ మేక్స్ ద మూవీ, అది ఎంత కాస్ట్ విపరీతంగా వెళ్ళిపోతుంది. రిలీజ్ మొత్తం బర్డెన్ అంతా ఆ థియేటర్ మీద పడుతుంది, ఈ డిస్ట్రిబ్యూటర్ల మీద పడుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేది లాస్ట్ కి. అది కాకుండా ఈ సిస్టమ్ ఫస్ట్ నుంచి సెట్ చేసేస్తాయి గవర్నమెంట్. మేకింగ్ అప్పుడే డైరెక్టర్ ఒక క్రియేటివిటీ, డైరెక్టర్ ఒక క్రెడిబిలిటీ మీద సినిమాలు నడుస్తాయి. ఇంకో దాసరి నారాయణరావు గారు పుట్టుకొస్తారు, ఇంకొక రాఘవేంద్రరావు గారు పుట్టుకొస్తారు. అటువంటి గొప్ప డైరెక్టర్లు, క్రియేటివ్ డైరెక్టర్లు పుట్టుకొస్తారు. చెప్తున్నాను, ఏదో మ్యాగ్నమ్ ఆపస్ హీరో స్టార్డము, ఇంకా మార్కెటింగ్ ప్రొఫిషియన్సీ, ఇంకా పెద్ద టెక్నీషియన్స్, అంత గొప్ప నంబర్ 1 టెక్నీషియన్స్ పెట్టుకొని పెట్టేసుకొని, దట్ ఈస్ నాట్ సినిమా మేకింగ్. దట్ ఈస్ నాట్ సినిమా మేకింగ్. సినిమా మేకింగ్ కమ్స్ ఫ్రమ్ ది ప్యాషన్, కమ్స్ ఫ్రమ్ ది ఇనేట్ ప్యాషన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్, ఆఫ్ ది డైరెక్టర్. తన జీవితాన్ని, తన లోపల ఉన్న నవరసాలని పిండేదే ఆ సినిమా ఇప్పుడు కనపట్ల ఒక చిన్న అప్పుడప్పుడు కనపడుతుంది. బలగం లాంటి సినిమాలు, ఫిదా లాంటి సినిమాలు, కొన్ని సినిమాలు కనపడుతున్నాయి.
కేర్ ఆఫ్ కంచరపాలెం. ఇప్పుడు ఏ సినిమా తీయాలో కూడా గవర్నమెంట్ వాళ్ళే చెప్తారులేండి. ఈ సినిమా ఎందుకు చెప్తారు? గవర్నమెంట్ ఎందుకు చెప్పరు? గవర్నమెంట్ పీపుల్, ప్రైవేట్ వాళ్ళే చెప్పగలిగినప్పుడు గవర్నమెంట్ ఎందుకు చెప్పదండి? గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ ని ప్రశ్నించడానికి ఇట్లా మీడియా ఛానల్స్ ఉండి అందరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించడానికి ఎవరున్నారు? సినిమా వేరే ఉంది సార్, FDC సినిమా వేరే, అవి వేరే. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది ఆల్రెడీ. That's different. We are not going into those corporations. I'm talking about these bodies. Present bodies టేక్ ఓవర్ చేసుకుంటే మన సినిమా ఇండస్ట్రీకి మంచిది. కళామ్మ తల్లి బతుకుతుంది. షరాజ్ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, క్విక్ గా ఒక విషయం చెప్పండి షరాజ్ గారు. ఆయన చెప్పండి మేడం. ఒకటి చెప్తాను మేడం, క్విక్ గా అయితే ఇది ఏదైతే డిబేట్ అవుతుందో ఫస్ట్ అయితే అది పాసిబుల్ కాదు. అది పాసిబుల్ లేదు, అది జరగదు. ఇది వాస్తవం. నేను 3 years నుంచి AFM అటెండ్ అవుతున్నాను. AFM అంటే అమెరికన్ ఫిల్మ్ మార్కెట్, అమెరికా, లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా. నేను చాలా అటెండ్ అయ్యా, లాస్ వేగస్ కూడా వెళ్ళామున్నా. అయితే మేడం నేను మొత్తం అంతా వరల్డ్ వైడ్ ఇండస్ట్రీస్తో నేను కలిశాను, కానీ ఉన్నది చెత్త మన ఇండస్ట్రీలోనే. మన వాళ్లే మన శత్రువులు మేడం. బయటవాడు మన ఎవడు శత్రువు కాడు మేడం. షరాజ్ గారు మీరు ఎంత ఓపెన్ గా మాట్లాడిన తర్వాత, మీరు ఎంత ఓపెన్ గా డిమాండ్ చేసిన తర్వాత నిజంగా మీకు మూవీస్ లో ఎవరైనా అవకాశం ఇస్తారని మీరు అనుకుంటున్నారా? నాకు అవసరం లేదు మేడం, నేను వదిలేస్తా ఇండస్ట్రీ. కానీ నేను ఉన్నది వాస్తవం, నిజం చెప్పేసి నేను ఒక మంచి సినిమా తీశాను, నేను మీ అందరి ముందు తీసుకొస్తాను. అది తీసుకొచ్చాక నేను ఇండస్ట్రీ వదిలేస్తాను. ఎందుకంటే ఇలా చేసిన తర్వాత ఎవరు కూడా మనకి నెక్స్ట్ రానివ్వరు, ఇంకా టార్గెట్ చేస్తారు, కాంట్రవర్సీస్ జరుగుతాయి. మన భాషా గారి లాగా సపోర్ట్ చేస్తే ఏమో గానీ అయినా అందరు ఇంట్లో ఉండరు కదా. నరోత్తమ్ గారు మీరు అనుకుంటున్నారా ఏదైతే ఈ రోజు షరాజ్ గారు బయటకు వచ్చి ఆయన డిమాండ్లు వినిపించడం గానీ, ఆ 4 చేతుల్లోనే ఉంది అంతా అని అనడం గానీ, దీని ద్వారా ఆయనకు నిజంగా ఫ్యూచర్ లో మళ్ళీ అవకాశాలు వస్తాయి డైరెక్టర్ గా గానీ, హీరోగా గానీ అని మీరు అనుకుంటున్నారా? వస్తాయండి. టాలెంట్ ఉన్నవాడికి ఎక్కడైనా బతుకుంటది. అది డోంట్ వరీ అబౌట్ దట్. యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఈ ఆ నలుగురు ఉండండి, ఆ నలుగురు అంటున్నాం కదా, అది ఒక 10 సంవత్సరాల క్రితం కదా. ఇప్పుడు ఆ నలుగురికి అర్థం కావట్లేదు ఎవరు కంట్రోల్లో ఉందండి, ఎవరు కంట్రోల్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఉన్నది నేను చెప్తా, ఎలా నేను చెప్తాను. అల్లు అరవింద్ గారు ఇస్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్రెడీ. ఇప్పుడు సురేష్ బాబు గారు, సునీల్ చేతిలో కూడా వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వార్, ఇప్పుడు మొన్న ఎగ్జిబ్యూటర్స్ వార్ ఏంటి? బేసికలీ ఇద్దరు ప్రొడ్యూసర్సే, ఇటు సైడ్ ఒక గ్రూప్, అటు సైడ్ ఒక గ్రూప్, గిల్డ్ గ్రూప్, అటు సైడ్ ఏమో మొత్తం ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్, ఎన్ఆర్ఐ, అమెరికన్ ఎన్ఆర్ఐ గ్రూప్, వాళ్ళందరూ నాగవంశీ ఈ గ్రూప్, వాళ్ళ ఆధిపత్య పోరు. బేసికలీ అదే జరుగుతుంది. ఎవరి కంట్రోల్లో ఏది ఉందని ఎవరికి అర్థం కావట్లేదు. చిన్న సినిమా కాదు, పెద్ద ప్రాబ్లమే. దట్ ఈస్ వై ఏమంటున్నానంటే, ఇందాక సిరాజ్ గారు కూడా ఈ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్, ఇది సాధ్యం కాదా అని. ఏదైనా ఇట్ టేక్స్ ద ఫస్ట్ ఎఫర్ట్, కలెక్టివ్ ఎఫర్ట్. సాధ్యమే, ఇట్ ఇస్ పాసిబుల్. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయొచ్చు. సుప్రీం ఇస్ కోర్టుని మించింది ఎవడు లేడు. కోర్టుకి మించినోడు ఎవడు లేడు. ఎవడు అంత మునగాడు కాదు. కోర్టులో PIL వేసుకుని పెటిషన్ వేసుకుంటే ఖచ్చితంగా దానికి తీరు వస్తుంది. బికాస్ ఇట్ ఈస్ రైట్. చాలా కరెక్ట్ గా చెప్పారు నరోత్తమ్ గారు. ఇట్స్ ఏ వ్యాలిడ్ పాయింట్. మీరు అన్నట్టు నిజంగా కోర్ట్ ఈజ్ అల్టిమేట్. అలాగే సలీం బాషా గారు మీరు క్విక్ గా ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఓకే, కంప్లీట్ చేయండి. వేల కోట్లు తిరిగే ఇండస్ట్రీ జస్ట్ ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండటం కూడా కరెక్ట్ కాదు. బికాస్ ఇట్ హ్యాస్ టు బి స్టాండర్డైజ్డ్, ఇట్ హ్యాస్ టు కమ్ అండర్ స్క్రూటినీ, క్లియర్ స్క్రూటినీ. అందుకు గవర్నమెంట్ ఇస్ ఓన్లీ బాడీ. ఇప్పుడు సలీం బాషా గారు చెప్పండి, క్విక్ గా చెప్పండి. ఎవరు మన సిరాజ్ గారు చాలా ఇబ్బంది పడ్డారు కదా. నరోత్తమ్ గారు చెప్పినట్టు గవర్నమెంట్కి ఇస్తే నాకు అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు, మంచిదే. అయితే 2 సంవత్సరాల క్రితము జనవరిలో విడుదల సినిమాల్లో రవితేజ గారి ఈగిల్ సినిమా ఆయన పోస్ట్పోన్ చేసుకోవాల్సింది. రవితేజ పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది, సిరాజ్ ఎంత ఇంకా. కాబట్టి సంబంధించింది కాదు, కోర్టు పోయినాయి. నేను చెప్పేది ఏంటంటే,
ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాటిక్ పద్ధతి ఉండడం మంచిదే, గవర్నమెంట్ తీసుకుంటే మంచిదే. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు తీసుకున్నా సరే ఒక నామ్స్ రాసుకుంటారు కదా, ఇప్పుడు వీళ్ళు రాసుకున్న బైలాస్ నామ్స్ వైలేట్ అయినాయి, అవి కాకుండా చూస్తుంది గవర్నమెంట్ ఉంటే అంతవరకు అయితే ఓకే గవర్నమెంట్, ఎందుకంటే కోర్టు ఉంటుంది అని చెప్పినట్లు అన్నీ ఉంటాయి, నడుస్తుంది. కానీ క్రియేటివిటీ పోతుంది, ఎందుకంటే ఒకసారి ఇది మెకానికల్ అయిన తర్వాత క్రియేటివిటీ ఉండదు. ఇంకా మనం ఇష్టపడిన సినిమా తీయలేదు, వాళ్ళు గవర్నమెంట్ కూడా చెప్తారు అప్పుడు నువ్వు ఇట్లా తీయాలా, ఇన్ని రీల్స్ ఉండాలా, అలా చేయరు, అలా గవర్నమెంట్ చెప్పదు. తర్వాత అదే వస్తుంది. అప్పుడు కూడా లాస్ రాసుకుంటారు కదా సలీం బాషా గారు, మొత్తం అంతా తీసుకెళ్లి గవర్నమెంట్ చేతిలో పెట్టారు కదా, అప్పుడు కూడా లాస్ రాసుకుంటారు. అప్పుడు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కలిసి మాట్లాడుకునే ప్రిపేర్ చేసుకుంటారు కదా, అందుకు తగ్గట్టుగానే ఉంటుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి షరాజ్ గారికి, అలాగే నరోత్తమ్ గారికి, మల్లిక్ గారికి, సలీం బాషా గారికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. రేపు మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. State of the art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.